ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 21, 22, 23 తేదీల్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నతో జీవిస్తూ ఉన్నారు. నా జీవితం మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో అవమానాలు భరించాను, చాలా మందిని నమ్మి మోసపోయాను. నా బాధను అయితే బయటకు చెప్పకుండా మనసులో దాచుకున్నాను. నేను నమ్మిన వ్యక్తులే నన్ను మోసం చేశారు అన్న ప్రశ్నలు మీ మనస్సులో ఎన్నో తిరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అయితే మీ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు అయితే సమాధానం దొరికే సమయం దగ్గర పడింది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని గొప్ప మార్పులు రాబోతున్నాయి. ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, ఒంటరిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు, వ్యాపార అభివృద్ధి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళన. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి, మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూలై 21, 22, 23 తేదీల్లో మీ జీవితంలో అయితే ఊహించని పెను మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో అయితే ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది అని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా అయితే మీ జీవితంలో ఉన్న రహస్య శత్రువులు కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో మీకు సాధారణమైన రోజులు కావండి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం అనేది ఉంటుంది. వీరు బయటకు చాలా ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ఇతరుల కోసం ఎంతైతే చేస్తారు, కానీ తమ బాధను ఎవరికి చెప్పరు. అవసరం వచ్చినప్పుడు అందరికీ నిలబడతారు, కానీ తాము కష్టాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఒంటరిగా మిగిలిపోతారు. గత కొంతకాలంగా మీరు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అర్థం కాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు కాలం నెమ్మదిగా మారుతుంది. ఈ 3 రోజుల్లో కొన్ని సంఘటనలు మీకు నిజమైన వ్యక్తులు ఎవరు, నటించే వ్యక్తులు ఎవరో స్పష్టంగా చూపించే అవకాశం ఉంది. కొన్ని సంఘటన మొదటిగా మీకు చిన్నవిగా అనిపిస్తాయి, అవే తర్వాత మీ యొక్క జీవితానికి పెద్ద పాఠంగా మారుతాయి. ఇప్పటి వరకు పట్టించుకొని ఒక నిజం ఒక్కసారిగా ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. దాంతో ఇంతకాలం నేను ఎందుకు ఇలా నమ్మాను అని మీరే ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే రావచ్చు. కానీ ఇక్కడ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిజం తెలుసుకోవడం కూడా ఒక ఆశీర్వాదమే. అబంధంతో కూడిన బంధం కంటే నిజంతో వచ్చిన ఒంటరితనం ఎంతో విలువైంది. ఈ సమయంలో అయితే నిజమైన శత్రువులు ఎవరు
నిజమైన మిత్రులు ఎవరో అనే విషయం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త అవకాశాలు కూడా తలుపు నెమ్మదిగా తెరుచుకుంటాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు మొదలు కావడం ప్రారంభం అవుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం లేదా ఒక ఫోన్ కాల్, ఒక వ్యక్తి నుండి వచ్చే సందేశం, ఒక కొత్త పరిచయం మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఈ 3 రోజుల్లో కనిపిస్తుంది. అందుకే ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ప్రతి అవకాశాన్ని చిన్నదిగా భావించి వదిలివేయకండి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశం భవిష్యత్తులో గొప్ప విజయానికి కారణం అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఆర్థికంగా, కుటుంబంలో, ప్రేమపరంగా కొన్ని మార్పులు అయితే చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో ఉద్యోగం మరియు వ్యాపారం, ఆరోగ్య విషయాల్లో కూడా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే మీరు ఈ 3 రోజుల్లో చూసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడినా కానీ ఫలితం ఆశించిన అంతగా రాలేదు. సంపాదించిన డబ్బు నిలవలేదు. వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోయాయి. కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు, మరికొందరు మీ విజయాన్ని చూసి అసూయతో ప్రవర్తించారు. కానీ కాలం ఇప్పుడు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీ యొక్క ఆర్థిక పరిస్థితిలో క్రమంగా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఆగిపోయినటువంటి డబ్బు ఇప్పుడు తిరిగి వస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తి కావడం లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించడం వంటి పరిస్థితులు కొందరికి ఎదురవుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశాజనకమైన సమాచారం వస్తుంది. ఒక ఇంటర్వ్యూ కాల్ లేదా కొత్త ఆఫర్ లేదా గతంలో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు స్పందన వస్తుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో డబ్బు రావడం ప్రారంభమైన వెంటనే అనవసర ఖర్చులు చేయకండి. మీ యొక్క ఆదాయాన్ని చూసి అందరికీ చెప్పకండి. మీ యొక్క ఆర్థిక విషయాలు వీలంతైన వరకు గోప్యంగా ఉంచండి. ఎందుకంటే ప్రతి చిరునవ్వు వెనుక నిజంగా సంతోషపడే మనుషులే ఉండరు. కొందరు మీ ఎదుగుదలను చూసి అసూయ పడేవారు ఉంటారు. అందుకే ఈ కాలంలో మీ యొక్క ప్రణాళికలను మీలోనే ఉంచుకోండి. ఎవరికైనా మీ యొక్క హామీలు ఇవ్వాల్సి వచ్చిన 1కి 2 సార్లు ఆలోచించండి. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. మీ కష్టానికి వచ్చిన ప్రతి రూపాయిని విలువగా భావించండి. ఈ సమయంలో మీరు చూపించే ఆర్థిక క్రమశిక్షణ భవిష్యత్తులో మీ గొప్ప భద్రతను అందిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ విషయంలో మీకు ఉన్న అపార్థాలు, మాట పట్టింపులు, అనవసర వాదనలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. ఒక చిన్న సంభాషణ పెద్ద అపార్థాన్ని తొలగిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చాలా కాలం తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. కొందరికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది. పెళ్ళి, కొత్త ఇల్లు, వాహనం, కుటుంబానికి సంబంధించి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. గతంలో మీకు విలువ ఇవ్వని వారు కూడా ఇప్పుడు మీ యొక్క మాటను గౌరవిస్తారు. మీ ఓర్పు, మీ మౌనం, మీ మంచితనం చివరికి మీకు గౌరవాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో విజయాలు ఆలస్యంగా వచ్చినా కానీ ఖచ్చితంగా శాశ్వతంగా ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టం వృధా కాలేదని మీకు అనిపించే ఒక సంఘటన అయితే ఈ కాలంలో జరుగుతుంది. గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి వారు ఇప్పుడు మీ గురించి మంచిగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. అందుకే కోపంతో లేదా ప్రతీకార భావంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. కాలం ఇచ్చే సమాధానం చాలా గొప్పది. మీరు ప్రశాంతంగా ముందుకు సాగండి. ఇక మీ జీవితంలో అయితే ఊహించని అద్భుతం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఊహించని విధంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఈ 3 రోజుల్లో మంచి
లాభాలు అందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో గతంలో చేసినటువంటి కష్టానికి అయితే ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో ప్రతి మనిషి జీవితంలో డబ్బు, ఉద్యోగం ఎంత ముఖ్యమో మనిషికి నచ్చిన వ్యక్తి కూడా అంతే ముఖ్యమైన వారు. గత కొంతకాలంగా మీ మనసులో ఒక వ్యక్తి గురించి ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఆ వ్యక్తి నన్ను గుర్తుంచుకున్నారా, నా గురించి ఆలోచిస్తున్నారా, మళ్ళీ మా మధ్య మాటలు మొదలవుతాయా అన్న సంకేతాలు మిమ్మల్ని వెంటాడి ఉండవచ్చు. అయితే ఈ 3 రోజుల్లో కొంతమంది వృశ్చిక రాశి వారికి అనుకోని సందేశం, ఫోన్ కాల్ లేదా పాత పరిచయం మళ్ళీ కలిసే అవకాశం ఉంది. గతంలో జరిగిన విషయాలు మర్చిపోయి వెంటనే ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఈ సమయం మీరు తీసుకునే ప్రవర్తన గమనించండి. నిజంగా మారిన వ్యక్తికి మీ జీవితంలోకి మళ్ళీ స్థానం ఇవ్వండి. కొందరికి ఇది పాత స్నేహం తిరిగి వచ్చే సమయం కావచ్చు, మరికొందరికి కొత్త బంధం ప్రారంభం అయ్యే కాలం కావచ్చు. ఏది జరిగినా మీ హృదయం చెప్పే మాటతో పాటు మీ వివేకాన్ని కూడా వినండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కొన్ని సానుకూల పరిణామాలు వస్తాయి. మంచి సంబంధం గురించి ఇప్పుడు చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా అన్ని విషయాలు మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇప్పటికీ వివాహితులై ఉన్నవారికి ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే చిన్న అపార్థాలు తొలగుతాయి. ఈ కాలంలో మీ యొక్క మాటలే మీ బంధాలను బలపరుస్తాయి. కాబట్టి కోపంతో మాట్లాడకుండా ప్రేమతో మాట్లాడండి. మీ మనసులో ఉన్న మంచి భావాలను దాచుకోకుండా సరైన సమయంలో వ్యక్తపరచండి. కొన్నిసార్లు చిన్న మాట కూడా జీవితాంతం గుర్తుపోయేలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే మీరు సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో దాగి ఉన్నటువంటి శత్రువుల యొక్క నిజ స్వరూపం అయితే బయటపడుతుంది. మీ వెన్నంటి ఉంటూ మీ యొక్క విషయాలు అన్నీ తెలుసుకుంటూ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారన్నటువంటి ఒక షాకింగ్ న్యూస్ మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. భాగోద్వేగానికి ఈ 3 రోజుల్లో లోన్ అవ్వద్దు. ఈ సమయంలో భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి పని కూడా ఇప్పుడు జరుగుతుంది. ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక చక్కటి అవకాశం మీకు లభిస్తుంది. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఇప్పుడు లభిస్తుంది. భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఈ 3 రోజుల్లో మీకు లభిస్తుంది. అలాగే ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. కులదేవత ఆరాధన మీరు ఎంత ఎక్కువగా చేసుకుంటారో అంత మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.